వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 14th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక 2025 జనవరి మంత్ నుంచి అన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే వరల్డ్ బ్లడ్ డోనర్ డే. సో జూన్ 14న ప్రతి ఏటా కూడా వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా నిర్వహించడం జరుగుతుంది. రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త లాండ్ స్టీనర్ జయంతిని పురస్కరించుకొని ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తారు. 2025 నినాదం వచ్చేసి గివ్ బ్లడ్, గివ్ హోపర్, టుగెదర్ వి సేవ్ లైఫ్స్. గివ్ బ్లడ్, గివ్ హోపర్, టుగెదర్ వి సేవ్ లైఫ్స్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఏడీసీగా తొలి మహిళ. భారత సర్వ సైన్యాధికారైన రాష్ట్రపతికి ఎయిడ్ డే క్యాంప్ ఏడీసీగా నియమితులైన మొదటి మహిళ. నేవల్ ఆఫీసర్గా నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి గుర్తింపు పొందారు. సో తొలి ఏడీసీ మహిళగా యశస్వి సోలంకి గుర్తింపు పొందారు. భారత ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతికి వివిధ ప్రభుత్వ విభాగాలకు మధ్య సమన్వయకర్తగా ఉంటూ అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, మిలిటరీ ప్రోటోకాల్స్ సవ్యంగా సాగేలా చూడడం ఏడీసీ యొక్క విధి. సో ఇది ఏడీసీగా తొలి మహిళ. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బేలుం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు ఇచ్చింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక వారసత్వ ప్రదేశంగా వీటికి నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలోని బేలుం గుహలకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అర్జున్ బృందానికే టైటిల్. ప్రపంచ ర్యాపిడ్ టీమ్ టైటిల్ను MGD1 జట్టు కైవసం చేసుకుంది. మొత్తం 21 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. జూన్ 12న చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇటీవల జూన్ 12న గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం చూసాము. ఇటీవల డైలీ న్యూస్లో వస్తూనే ఉంది. సో దానికి సంబంధించి చూసినట్లయితే ఎక్కువగా మనం వింటున్న పదం బ్లాక్ బాక్స్. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఏదైనా విమాన ప్రమాదాలు కానీ ఎదురైనప్పుడు మనం దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ను యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటో చూద్దాము. బ్లాక్ బాక్స్ను ఫ్లైట్ రికార్డర్ అని కూడా పిలుస్తారు. ఫ్లైట్ రికార్డర్ ఇది విమానయాన ప్రయాణాన్ని గురించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసే కీలక పరికరం. ఇది పేరుకే బ్లాక్ బాక్స్. సో దీన్ని మనం బ్లాక్ బాక్స్ అని అంటాము, కానీ అది బ్లాక్ కలర్లో ఉండదు. సో ఇది చూసుకోండి, బ్లాక్ కలర్లో అయితే ఉండదు. ఆరెంజ్ కలర్లో కానీ పసుపు వర్ణంలో కానీ ఉంటుంది బ్లాక్ బాక్స్. ఇది అలాగే బాక్స్ ఆకారంలో కూడా ఉండదు, సిలిండర్ ఆకారంలో ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ DFDR, రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR. 2 పార్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ వచ్చేసి విమాన వ్యవస్థ, వాయుయాన సంబంధ సమాచారాన్ని రికార్డు చేస్తుంది. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి CVR, కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది
ఒక మల్టీ ట్రాక్ రికార్డర్. ఇది ఒక మల్టీ ట్రాక్ రికార్డర్. ఇది కాక్పిట్ నుంచి వెలువడిన ప్రతి శబ్దాన్ని కూడా నిరంతరం రికార్డు చేస్తూనే ఉంటుంది. సో, ఇది బ్లాక్ బాక్స్. దీనికి సంబంధించి కంప్లీట్‌గా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంటు. అప్‌కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లలో అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆపరేషన్ రైజింగ్ లయన్ జూన్ 13న ప్రారంభమైంది. 2025 జూన్ 13న ఆపరేషన్ రైజింగ్ లయన్. సో, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇరాన్పై ఇజ్రాయిల్ దేశం చేపట్టిన యుద్ధమే ఆపరేషన్ రైజింగ్ లయన్. ఇరాన్ దేశంపై ఇజ్రాయిల్ దేశం చేపట్టిన యుద్ధాన్నే ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో పిలుస్తున్నారు. ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, సైనిక ప్రధాన కార్యాలయాలపై ఇజ్రాయిల్ దేశం విరుచుకుపడింది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం మొదలైంది. ఇజ్రాయిల్ రాజధాని వచ్చేసి జెరూసలేం, ప్రధాని వచ్చేసి నెతన్యాహు. సో, ఇజ్రాయిల్ దేశం ఇరాన్ దేశంపై చేపట్టిన యుద్ధమే ఆపరేషన్ రైజింగ్ లయన్. ఇజ్రాయిల్ ప్రధాని వచ్చేసి నెతన్యాహు, రాజధాని వచ్చేసి జెరూసలేం. అలాగే ఇరాన్ రాజధాని వచ్చేసి టెహ్రాన్. సో, అలాగే ఇరాన్ అణు ఆశయాలను భగ్నం చేసే లక్ష్యంతో అణుశుద్ధి కార్యక్రమ కేంద్ర బిందువుపై దాడికి ఆపరేషన్ రైజింగ్ లయన్ను ప్రారంభించినట్లు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, టుడే 14th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.